Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నడిచే దేవుడుగా కీర్తి వహించిన జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారికి మరికొందరు భక్తులకు కలిగిన అనుభవాలను అనుభూతులను తెలుసుకుందాం. శ్రీ పురాణం రామకృష్ణ శాస్త్రి గారికి కలిగిన అనుభవాలను అనుభూతులను తెలుసుకుందాం. శ్రీ పురాణం రామకృష్ణ శాస్త్రి గారికి పుత్ర సంతానం కలుగునట్లు అనుగ్రహించవలసినదిగా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రీచరణులను ఆశ్రయించారు. శ్రీ స్వామివారు ఆశీర్వదిస్తూ సేతు స్నానం, నాగప్రతిష్ఠ మొదలైన కార్యక్రమాలను చేయవలసిందని ఆదేశించారు. 1963 ఫిబ్రవరి నెలలో కుటుంబ సమేతంగా రామేశ్వరం బయలుదేరుతూ దారిలో పుదుక్కోట సమీపాన ఒక చిన్న గ్రామంలో మకాం చేస్తున్న స్వామివారి దర్శనం చేసుకుని రామేశ్వరం నుంచి తిరిగి వచ్చేటప్పుడు మరలా తమ దర్శనం అనుగ్రహించవలసిందని ప్రార్థించారు. శ్రీ స్వామివారు తథైవ అన్నారు. 15 రోజుల పాటు రామేశ్వరం వగైరా దక్షిణ దేశంలోని క్షేత్రాలను సందర్శించి ఆ పాటికి శ్రీ స్వామివారు తంజావూరు సమీపంలో ఉండవచ్చునని భావించి తంజావూరు వైపు ప్రయాణం సాగించారు. తంజావూరుకు 7 మైళ్ళ దూరంలో రోడ్డు రెండుగా చీలింది. ఏ దారిని వెళితే శ్రీ స్వామివారున్న తావుకు వెళ్ళగలరో రూఢిగా తెలియలేదు. ప్రదేశమంతా నిర్మానుష్యంగా ఉండడం చేత ఎవరిని అడగడానికైనా వీలు కాలేదు. కారు నిలుపుకుని ఏమి చేయడానికి తోచక శ్రీ స్వామివారిని స్మరించసాగారు. ఇంతలో పక్క రోడ్డు నుంచి పుదుక్కోట వైపు ఒక చిన్న కారు అతి వేగంగా వెళ్ళింది. ఆ కారు ఆపి అందులో ఉన్నవారిని అడిగినా బాగుండేది కదా, అలా చెయ్యకపోతేనే అని చింతిస్తూ స్వామిని స్మరిస్తూ ఉండగా ఆశ్చర్యంగా చిన్న కారు వెనక్కి తిరిగి వారి వద్దకు వచ్చింది. కారులో ఉన్న వ్యక్తి తన పేరు పీకేఎస్ మణి అయ్యర్ అంటూ వారితో పరిచయం చేసుకుని, మీరు కంచిస్వామి వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికై ఇక్కడ ఆగారా అని వారిని అడిగారు. అవునని వారు చెప్పగానే ఆ రాత్రి స్వామివారు పుదుక్కోటలో తమ ఇంటికి దయచేస్తున్నారని చెప్పి వారిని కూడా తమ ఇంటికి ఆహ్వానించారు. వారితో కలిసి వెళ్ళి శ్రీ స్వామివారి దర్శనం చేసుకుని ధన్యులమయ్యాము. ఇది అద్భుతమైన సన్నివేశం. ఇది నా జన్మలో ఏనాటికి మరువలేని దివ్యానుభూతి. 1965లో నాకు స్వామివారి అనుగ్రహం వల్ల పుత్ర సంతానం కలిగింది. స్వామివారు ఆశ్రిత కల్పవృక్షం అని శ్రీ పురాణం రామకృష్ణ శాస్త్రి గారు అన్నారు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.